అప్పుడు దేవాలయపు తెర పైనుండి కింద వరకు రెండుగా చినిగెను. ఆయనకెదురుగా నిలిచి ఉన్న శతాధిపతి ఆయన ఈలాగు ప్రాణము విడుచుట చూచి, నిజముగా ఈ మనుషుడు దేవుని కుమారుడే అని చెప్పెను. కొందరు స్త్రీలు దూరం నుండి చూచుచుండిరి. వారిలో మగ్దలేనే మరియు చిన్న యాకోబు, యేసే అనే అనువారి తల్లి అయిన మరియయు సలోమియు ఉండిరి. ఆయన గలిలయలో ఉన్నప్పుడు వీరు ఆయనను వెంబడించి ఆయనకు పరిచారము చేసిన వారు. వీరు కాక ఆయనతో యెరూషలేమునకు వచ్చిన ఇతర స్త్రీలు అనేకులను వారిలో ఉండిరి. ఆ దినము సిద్ధపరచు దినము, అనగా విశ్రాంతి దినము నాకు పూర్వము దినము గనుక సాయంకాలమైనప్పుడు అరిమతయు యేసేపు తెగించి పిలాతునద్దకు వెళ్ళి యేసు దేహము తనకిమ్మని అడిగాను. అతడు అతడు ఘనత వహించిన యొక్క సభ్యుడై దేవుని రాజ్యము కొరకు ఎదురుచూచువాడు. పీలాతు ఆయన ఇంతలోనే చనిపోయానా అని ఆశ్చర్యపడి యొక్క శతాధిపతిని తన యొద్దకు పిలిపించి ఆయన ఎంతలోనే చనిపోయానా అని అతన్ని అడిగాను. శతాధిపతి వలన సంగతి తెలుసుకొని యేసేపునకు ఆ శవమును అప్పగించాను. అతడు నారబట్ట కొని ఆయనను దింపి ఆ బట్టతో చుట్టి బండలో తొలిపించిన సమాధి యందు ఆయనను పెట్టి ఆ సమాధి ద్వారమునకు రాయి పొర్లించెను. మగ్దలేనే మరియు యేసే తల్లి అయిన మరియయు ఆయన ఉంచబడిన చోటు చూచిరి.